అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. కామారెడ్డి గులాబీ తోటలో కుంపట్లంటుకున్నాయా? ఆ మాజీ ఎమ్మెల్యే ఈగో డీప్గా హట్ అయిపోయిందట. నాకు ముందు చెప్పకుండా నా సెగ్మెంట్లో మీటింగ్ పెడతారా అని ఆయన తెగ ఫీల్ అయిపోతున్నారట. ఆ పని చేసింది పార్టీ పెద్ద అయితే నాకేంటి, మరొకరైతే ఏంటి, డోంట్ కేర్ అని అంటున్నారట. తన అనుచరులు సైతం వెళ్లకుండా అడ్డుకున్న ఆ బీఆర్ఎస్ నాయకుడెవరు? ఏంటా ఈగో వ్యవహారం? కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ వ్యవహార శైలిపై పార్టీ వ్యవహారాలలో విస్తృత చర్చ జరుగుతోందట. బీసీ బిల్లు ఆమోదం పొందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీ కుల సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు. అందులో భాగంగా ఇటీవల కామారెడ్డి కేంద్రంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు కవిత. ఈ సమావేశానికి బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబ్కు ఆహ్వానం పంపారట. కానీ సదరు నేతలు ఇద్దరూ డుమ్మా కొట్టారు. అంతేకాదు, తమ వర్గీయులను సైతం వెళ్లకుండా కట్టడి చేశారట ఆ ఇద్దరు. స్వయంగా కవిత ఏర్పాటు చేసిన మీటింగ్కు వీళ్ళిద్దరూ వెళ్లకపోవటం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసిందట. మీటింగ్ కంటే ఎక్కువగా ఈ ఇద్దరు నేతలు డుమ్మా కొట్టడం గురించే మాట్లాడుకుంటున్నారట. అయితే దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. గంప గోవర్ధన్కు బీఆర్ఎస్లో సీనియర్ బీసీ నేతగా గుర్తింపుంది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారట. పార్టీ అధినేత కోసం తన సీటు త్యాగం చేసినప్పటికీ ఎన్నికల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని నొచ్చుకుంటున్నారట గంప. పుండుపై కారం చల్లినట్టు తనను సంప్రదించకుండా తన నియోజకవర్గంలో బీసీల రౌండ్ టేబుల్ సమావేశం తేదీ ప్రకటించటం, ఆయనను కాదని మాజీ టీఎస్పీఎస్సీ సభ్యురాలు సుమిత్రానంద్కు ప్రాధాన్యం ఇవ్వటంతో సదరు మాజీ ఎమ్మెల్యే ఇగో హట్ అయినట్టు తెలిసింది. దీంతో ఆయన సమావేశానికి రాకుండా చివరికి తన వర్గీయులు కూడా వెళ్లకుండా కట్టడి చేశారనే టాక్ నడుస్తోంది జిల్లాలో. కామారెడ్డి నియోజకవర్గంలో జరిగిన సమావేశానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీసీ నేత జాజుల సురేందర్ హాజరయ్యారు. ఆయన సైతం ఇష్టంగా కాకుండా కష్టంగానే సమావేశానికి వచ్చారని చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలను కాదని కామారెడ్డిలో మహిళా నేతకు, ఎల్లారెడ్డికి చెందిన మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంపత్ గౌడ్కు ప్రాధాన్యం ఇవ్వటం పట్ల లోలోపల రగిలిపోతున్నారట సదరు మాజీలు. అయితే అందరినీ కలుపుకుపోవాలన్న పట్టుదలతో ఉన్న కవిత గంపకు సర్ది చెప్పినట్టు తెలుస్తోంది. బీసీ రౌండ్ టేబుల్ సమావేశం పార్టీలో చిచ్చురేపేదాకా వెళ్లినా కవిత జోక్యం చేసుకుని మాజీ ఎమ్మెల్యే ఇగోను గో అనేలా చేసినట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఇందుకు ఆయన పూర్తిగా కన్విన్స్ అయ్యారా లేదా అన్నది తేలాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.